హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఉగాది అందరూ బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. మేము కూడా చేసుకున్నాము. మరి నేను అనుకున్నంత కాకపోయినా కొంచెం ఏదో సింపుల్గా చేసుకున్నాము. ఇంకా కాస్త ట్రెడిషనల్గా అలా చిన్న కుండ తెచ్చి అందులో పచ్చడి కలిపి అలా చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఆ రోజు బాగాలేదు. సరే రెడీ అయినా అవుదామని చెప్పి అలా శారీ కట్టుకొని ఇంకా కొంచెం ఇలా చిన్న బౌల్లో ఉగాది పచ్చడి చేశాను. ఉగాది పచ్చడి తిన్న వెంటనే ఫస్ట్ ఏ ఫ్లేవర్ వస్తుందో ఇయర్ అంతా అలానే ఉంటుంది అంటారు కదా, అందుకే అందరు షేర్ చేస్తూ ఉంటారు నాకు ఈ ఫ్లేవర్ వచ్చింది ఇది వచ్చింది అని. ఫస్ట్ ఏది వచ్చినా గానీ ఇయర్ అంతా ఉగాది పచ్చడి లాగా అన్ని మిక్స్ అయ్యే ఉంటాయి ఎవరి లైఫ్ లో అయినా. నేను తింటుంటే మా సింబాగాడు దూరంగా కూర్చొని చూస్తున్నాడు. పిలిస్తే ఇంకొచ్చాడు వెంటనే. వాడికి కూడా కొంచెం చిన్న స్పూన్ పెట్టాను. ఫస్ట్ మా హస్బెండ్ కి పెట్టాను, తర్వాత నేను తిన్నాను. ఇంకా లాస్ట్ లో సింబాగాడికి పెట్టాను. వాడికి తినాలనిపిస్తేనే తింటాడు. ఇంకా నోట్లో వేయంగానే తినేసాడంటే వాడికి నచ్చిందని అర్థము. ఎందుకో వీడు నిన్న గోంగూర పప్పు చేస్తే కూడా పెట్టించుకొని మరీ తింటున్నాడు. ఏదో అనుకున్నంత కాకపోయినా సింపుల్ గా చేసుకున్నాము. అసలు లాస్ట్ ఇయర్ చాలా సింపుల్ గా చేసుకున్నాం. ఈ ఇయర్ బాగా చేసుకుందాం అంటే నాకు బిస్కెట్ అయిపోయింది. కానీ పర్లేదు, ఉన్న దాంట్లో హ్యాపీగా చేసుకోవడమే కదా ఏ ఫెస్టివల్ అయినా కానీ. అసలు ఆ రోజు ఎన్ని వెరైటీస్ చేద్దామని ప్లాన్ ఉందో, పొంగలి, పులిహోర, పప్పు, సాంబారు, రసం అన్ని ఒక వెరైటీ చేద్దాము, చాలా రెసిపీస్ అనుకున్నాను. అలా రెడీ అయ్యి ఇంకొకది పచ్చడి చేసి అన్నం తిని పడుకోవటం. ఇంకా నేను ఈవినింగ్ లేచాను బాలేదని, ఇంకా ఈవినింగ్ లేచాక టీ అలా తాగుతా ఉన్నాం బయట. ఉగాది రోజు షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు కొన్ని కమెంట్స్ వచ్చినాయి. కొంతమందికి తెలియదు అనుకుంటా, కొత్త సబ్స్క్రైబర్స్ అయి ఉంటారు. ఆల్రెడీ నేను ఒక వ్లాగ్ కూడా పెట్టాను, మీరు ఓల్డ్ వీడియోస్ అన్ని చూస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే ఒకటే ఫాలో అవ్వండి అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఒకటే రిలీజియన్ అయితే ఇద్దరు ఒకటే ఫాలో అవుతారు, కానీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చాం మేమిద్దరమే. నేను ఒక కొన్ని ఇయర్స్ ఒక ఫ్యామిలీలో పెరిగొచ్చా, మా హస్బెండ్ ఒక ఫ్యామిలీలో పెరిగాడు. సడన్ గా పెళ్ళైపోయింది కదా, నా కోసం నువ్వు మార్చుకో అని చెప్పి మా హస్బెండ్ అన్నా గానీ, నా కోసం నువ్వు మార్చుకో అని చెప్పి నేనన్నా గానీ అసలు ఈ రిలేషన్ ఇంతవరకు వచ్చి ఉండేదా కాదేమో. అసలు పెళ్లి కూడా అయి ఉండేది కాదు. ఇలాంటివన్నీ మాకు పెళ్లికి ముందే వచ్చి ఉంటే. మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు బార్డర్స్ అనేది పెట్టుకోలేదు, నువ్వు ఇదే చేయాలి నువ్వు అదే చేయాలి అని. అందుకే హ్యాపీగా ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ఎవరో ఏదో అంటారని దాచిపెట్టుకోవాలని అసలు ఎప్పుడు అనుకోలేదు మేము. అందుకే ప్రతిదీ వీడియోలో చూపిస్తాం. ఏదైనా కానీ ప్రతిదీ సెలబ్రేట్ చేసుకునేది. మా ఇద్దరికి ఈ విషయంలో ఎవరైనా చెప్పినా గానీ విని నవ్వి వదిలేస్తాము. పెళ్ళయ్యాక మా హస్బెండ్ నాకు ఒక్కటే చెప్పాడు, 3-4 months కి అలా ఎందుకో నన్ను బాగా గమనించాడో ఏమో మరి, నేనేమన్నా ఫెస్టివల్స్ అలాంటివి మిస్ అవుతున్నా అని ఫీలింగ్ వచ్చినట్టుంది తనకు కూడా, నేను డల్గా ఉండటం కానీ అలాగా. అప్పుడు మా హస్బెండ్ ఒక్కటే చెప్పాడు, నీకు సెలబ్రేట్ చేసుకోవాలంటే సెలబ్రేట్ చేసుకో, ఎవరి కోసమో నువ్వు చేంజ్ అవ్వాలనుకోబాక అని. ఇప్పుడు ఏదైనా పండగ వస్తుందంటే నాకు అన్ని గుర్తొస్తా ఉంటాయి. ఒక చిన్నప్పటి నుండి ఒక ఫ్యామిలీలో పెరిగి వచ్చాను. ఆ ఫ్యామిలీలో నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ నాకు గుర్తొస్తానే ఉంటాయి కదా, ఆ టైంలో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అలా సెలబ్రేట్ చేసుకున్నామని. నేను అలా బాధపడతా కూర్చోకూడదు అని చెప్పి మా హస్బెండ్ అన్నీ సెలబ్రేట్ చేసుకో, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి ఇంట్లో అని చెప్పి అంటాడు. అందుకే నా సాటిస్ఫాక్షన్ కోసం చిన్నవి చేసుకుంటా ఉంటాను. స్వీట్ పొంగల్ చేశాను ఫెస్టివల్ రోజు, చేయలేదని ఇంకా నెక్స్ట్ డే మా హస్బెండ్ తినాలనిపిస్తుందని అడిగితే స్వీట్ పొంగల్ చేశాను. ఇంకా తిన్నాక షాప్కి వెళ్తున్నాడు. ఎవరైనా కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న, వేరే రిలీజన్లో మ్యారేజ్ చేసుకున్నా కానీ, క్యాస్ట్ విషయంలో కానీ రిలీజన్ విషయంలో కానీ ఏదన్నా వచ్చింది అంటే కపుల్స్ మధ్యలో అసలు ఏమీ ఉండకూడదు. మా హస్బెండ్ ఒక్కటే చెప్తాడు, పక్కన వాళ్ళు ఎన్నో రకాలుగా అంటానే ఉంటారు, అవన్నీ పట్టించుకుంటా కూర్చుంటే లైఫ్ ముందుకెళ్ళదు. మనకి నచ్చినట్టు ఉండకుండా పక్కన వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ ఉండాలంటే ఈ లైఫ్ లో ఎవరిని సాటిస్ఫై చేయలేము, ఎవరి కోసం మనం హ్యాపీగా ఉండలేము అని చెప్పి ఇంకా తను అలా చెప్తా ఉంటాడు. మా థాట్ ప్రాసెస్ ఏంటంటే ఈ టెక్నాలజీ కానీ జనరేషన్స్ మారే కొద్దీ అన్ని అడ్వాన్స్డ్ అవుతున్నాయి. ఈ ఒక్క విషయంలో ఎందుకు వెనకబడి ఉండాలి, మీ రిలీజన్ మార్చుకో నా రిలీజన్ మార్చుకో అని చెప్పి. ఈ జనరేషన్ లో పుట్టే పిల్లలు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ప్రతిదీ ఇంత చిన్న మిస్టేక్ ఉన్నా గానీ ఈజీగా కనిపెట్టేస్తారు. కిడ్స్ కి అన్ని నేర్పిస్తాం కదా, అబ్బాయి అమ్మాయి ఈక్వల్ గా ఉండాలి, ప్రతి విషయంలో అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఈ రిలీజన్ విషయంలో మాత్రం ఒకటే ఫాలో అవ్వాలన్న దానికి మేమేమి పెట్టాలనుకోవట్లేదు. మాకు బోర్డర్స్ పెట్టుకోవాలనుకోవట్లేదు, మా పిల్లలకి అలా నేర్పించాలనుకోవట్లేదు. వాళ్ళకి నేర్పించాలంటే ఫస్ట్ కపుల్స్ కరెక్ట్ గా ఉండాలి కదా. అందుకే మేమిద్దరం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాము. పిల్లలకి అన్ని ఈక్వల్ గా నేర్పియాలి. మన ఇద్దరు సైడ్ నుండి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు వాళ్ళని పెంచే విషయంలో. ఈ స్టేజ్ నుండి మేము అన్ని జాగ్రత్తగా ఉండి అన్ని నేర్చుకుంటా, చిన్న గొడవలు వచ్చిన వాటిని సాల్వ్ చేసుకుంటా, చిన్న విషయాల్లో ఏలెత్తి చూపించుకోకుండా అన్ని జాగ్రత్తగా ఉంటేనే కదా మాకు రేపటి రోజున కిడ్స్ పుట్టినప్పుడు వాళ్ళకి నేర్పిస్తాము. మెయిన్ ఇలాంటివన్నీ అసలు మా హస్బెండ్ కే నచ్చవు. తనకి ఇలాంటి విషయాల్లో ఎవరైనా వచ్చి మాట్లాడినా గానీ, ఏదైనా దాని గురించి డిస్కషన్ చేసినా గానీ తనకి అస్సలు నచ్చదు. మా హస్బెండ్ ఒక్కటే
ఒకటే చెప్తాడు, లైఫ్ లో కష్టపడాలి, డిసిప్లిన్ గా ఉండాలి, దాని తర్వాత అన్ని బాగుంటాయి అని. ఈ ఫెస్టివల్స్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఇంట్లో ఏదన్నా చిన్నగా డల్గా ఉన్నా గానీ యాక్టివ్నెస్ వచ్చేస్తుంది, ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది. పండుగ వస్తుంది, సెలబ్రేట్ చేసుకోవాలి, బాగుండాలి ఇంట్లో అంతా అని. ఉగాది, దీపావళి అన్ని పెద్ద పెద్ద పండుగలని బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. క్రిస్మస్, న్యూ ఇయర్. అసలు క్రిస్మస్ వచ్చిందంటే మాకు డిసెంబర్ 1 నుండి క్రిస్మస్, న్యూ ఇయర్ అయిపోయే వరకు ఆ మంత్ అంతా అసలు ఫుల్ హ్యాపీనెస్. క్రిస్మస్ ట్రీ పెట్టుకోవటము, లైటింగ్ వేసుకోవటం, ఆ మంత్ అంతా ఒక పాజిటివ్ ఫీల్, పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా దీపావళి ఇవన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మళ్ళీ ఇంటి ముందు దీపాలు పెట్టుకోవటం, క్రాకర్స్ కాల్చకపోయినా గానీ హ్యాపీగా ఉంటది, కొంచెం ముగ్గులు వేసుకోవటం అలాగా. ఇవన్నీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసమో, నా సెల్ఫిష్నెస్ కోసమో కాదు. ఇద్దరికి ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాము, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్నదే ఉంటది ఈ విషయాల్లో మాత్రము. ఎండ్ ఆఫ్ ది డే ఒక్కటే ఉంటది మాకు, ఎంత హ్యాపీగా ఉన్నాం ఈ రోజు, ఎలాంటి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము అన్న దాంట్లోనే ఉంటాం మేము. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పోయి అవన్నీ క్లీన్ చేస్తున్నాను. నైట్ ఇంకా అంట్లు కడగకుండా అంతే పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచాక అంట్లు అవన్నీ కడిగేసి ఇంకా కిచెన్ క్లీన్ చేస్తున్నాను వంట చేసే ముందు. ఇది ఒక హ్యాబిట్ ఉంది మా హస్బెండ్ కి, మార్నింగ్ లేచాక వాటర్ తను తాగడు, నేనే తీసుకొచ్చి ఇవ్వాలి, అంతవరకు వెయిట్ చేస్తానే ఉంటాడు. టీ కాగుతా ఉండే లోపు ఇంకా సింబాగాడికి బిస్కెట్స్ పెడుతున్నాను. వాడికి అప్పుడే మెడిసిన్ వేసాను, ఫుల్ ఆకలిగా ఉన్నట్టుంది. ఇంకా బిస్కెట్స్ కావాలని అడుగుతున్నాడు వచ్చి ఫ్రిడ్జ్ దగ్గర కూర్చొని. ఇంకా బిస్కెట్స్ పెట్టాక అప్పుడు మళ్ళీ పెడిగ్రీ వేస్తాను, లేకపోతే పెడిగ్రీ తినడు. నెక్స్ట్ పెట్టే వ్లాగ్ లో మాత్రం సింబాగాడు టోటల్ గా చేంజ్ అయిపోయి ఉంటాడు, వాడి రూపురేఖలన్నీ మారిపోయి ఉంటాయి. ఎండాకాలం అయినా కానీ టీ కన్ఫర్మ్ గా తాగాల్సిందే. మార్నింగ్ టైం మాత్రం టీ లేకపోతే అసలు ఎనర్జీ రానట్టు ఉంటది మా ఇద్దరికి మాత్రం టీ తాగకపోతే. సింబా కోసమేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అన్నము కొంచెం ఒక 3 ఎగ్స్ కలిపేసి వాడికి అలా అన్నం కలిపేసి పెడతాను, ఫ్రైడ్ రైస్ లాగా. ఫుల్ గా కడుపు నిండిపోతుంది ఇంకా వాడికి. వీడు ఒక్కోసారి ఒక్కొక్కలాగా చేస్తా ఉంటాడు. మా కోసం చేసుకున్న కర్రీస్ లా మరి వాడికి స్మెల్ ఎలా వెళ్తుందో ఏమో కానీ కూర్చుంటాడు, నాకు కూడా ఆ కర్రీ కావాలి అని. ఎలాగో అన్నం తినేస్తున్నాడు కదా, అన్నం తినే ముందే ఇంకా టాబ్లెట్ వేసేద్దామని వాడి మెడిసిన్ వాడికి వేసేస్తున్నాను. ఇంకా తిన్నాక వాటర్ తాగేసి ఇంకెళ్ళి పడుకుంటాడు. ఇంకొక నిమిషం కూడా ఉండడు హాల్లో. నేను నిన్న గోంగూర పప్పు చేస్తే గోంగూర పప్పు వాడికి ఎలా అనిపించిందో కూర్చున్నాడు. నేను అన్నం తింటుంటే నా ప్లేట్ లో ఉన్నదంతా వాడికే పెట్టేసాను. వాడు అంత ఇష్టంగా తిన్నాడు. తింటుంటే పెట్టాలనిపిస్తుంది, కాకపోతే మన కోసం వండే కర్రీస్ కదా, ఉప్పు కారం అన్ని వేస్తాం, మళ్ళీ వాడు అవన్నీ తినకూడదు అని చెప్పి కొంచెం భయం ఉంటది. కాకపోతే వాడు కూర్చొని అలా చూస్తా ఉంటే ఇంకా పెట్టకుండా ఉండలేము. ఇప్పుడు వాడు అలా ఎందుకు కూర్చున్నాడంటే ఇప్పుడు నేను లేచి వెళ్ళి వాడికి రూమ్ లో ఏసీ వేసి రావాలి, అందుకే కూర్చొని చూస్తా ఉన్నాడు. నేనేమో కావాలని వెళ్ళట్లేదు. చూసినంతసేపు చూస్తూ ఉంటాడు. ఇంకా వన్స్ ఒకసారి కోపం వచ్చిందంటే ఇంకా అరుస్తూ ఉంటాడు, లేచిరా అని. ఇంకా సర్లే వీడిని ఎందుకు పాపం వేడిపించడం అని చెప్పి ఇంకా లేచి వెళ్తున్నాను. ఏసీ ఇంకా రూమ్ డోర్ వేస్తే ఇంకా అసలు మమ్మల్ని పట్టించుకోడు, ఎంతసేపు అయినా ఇంక రూమ్ లోనే ఉంటాడు. ఈ మధ్య వాడికి తెచ్చిన టాయ్స్ అన్నిట్లో అన్ని కొరికేసాడు, కానీ ఈ పంది పిల్లని మాత్రం జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. వాడు ఎక్కడుంటే అది కూడా వాడి పక్కనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ తీసుకొని వెళ్తా ఉంటాడు. డాగ్స్ ఉన్న వాళ్ళందరూ రిలేట్ అవుతా ఉంటారు వీడిని చూసి. కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు ఓన్లీ సింబా కోసం వ్లాగ్ తీయండి అని. ఇంకా మధ్యలో ఇలా కొన్ని తీసిన క్లిప్స్ అన్ని ఇలా యాడ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ లో. మళ్ళీ నేను ఒక్కోసారి కావాలని ఏసీ వేసినట్టు యాక్టింగ్ చేసి ఊరికల్లా ఫ్యాన్ వేస్తాను. రూమ్ లో చల్లగానే ఉంటది అప్పుడప్పుడు, ఎందుకంటే మా రూమ్ పైన వాటర్ ట్యాంక్ ఉంటది. కానీ వాడికి నమ్మకం ఉండదు, అందుకే పైన ఏసీది అక్కడ లైట్ ఆన్ అవుతుంది కదా, అక్కడ చెక్ చేస్తాడు ఆన్ చేసానా లేదా అని. ఆ లైట్ వెలగలేదంటే నన్ను ఇంకా సీరియస్ గా చూస్తూ ఉంటాడు. షాప్కి వచ్చి చాలా రోజులు అయింది, అసలు షాప్లో కూడా వచ్చి కూర్చోట్లేదు కదా. రా అంటే ఇంకా రెడీ అయ్యి వెళ్ళాను. అసలు వెళ్ళాలని కూడా లేదు నాకు, కాకపోతే ఇంక ఇంట్లో ఉండి బోర్ కొడతా ఉంటుందని ఇంకా నేను రెడీ అయ్యి వెళ్ళాను. బయటికి వెళ్తున్నామంటే వీడి గురించి మెయిన్ ఎక్కువ కేర్ తీసుకోవాలి. వాటర్ పెడతాను, ఫుల్ ఫ్యాన్స్ అన్ని ఆన్ చేసి వెళ్తాను, ఇంట్లో విండోస్ అన్ని ఓపెన్ చేసి పెట్టి వెళ్తాను వెళ్ళేది కాసేపటికైనా. బయట అసలు ఈ ఎండ చూస్తుంటే మామూలుగా లేదు, అసలు బయటికి వెళ్ళి ఊరికలా నుంచుంటే చాలు అప్పచ్చైపోతాం అనిపిస్తుంది ఆ ఎండకి. ఇంకా అలా షాప్కి వచ్చి కూర్చుంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను, ఎండకి బాగా వేడిగా ఉంటుంది కదా అని. ఇంకా షాప్కి వచ్చి కూర్చుంటే అసలు ఫుల్ చెమట పోస్తుంది, ఫుల్ హ్యాండ్స్ లేదు ఏం లేదు అని చెప్పి ఇంకా ఫోల్డ్ చేసుకుంటున్నాను విసుకొచ్చి. మొన్న సూర్యగ్రహణంది భలే కనిపించింది కదా వీడియోస్లో చూసి, అసలు రియల్గా మనకి ఇక్కడ కనిపించుంటే చాలా బాగుండేది అనిపించింది. కాకపోతే లక్కీ అలా కనిపించిన వాళ్ళందరూ. అలా ఒక 7-8 మినిట్స్కి ఫుల్గా డార్క్ అయిపోయి మధ్యాహ్నం టైంలో కూడా నైట్ అవుతున్నట్టు అయిపోయింది కదా. చూడటానికి చాలా బాగుంది, వీడియోస్లో చూస్తుంటేనే బాగుంది, ఇంకా అక్కడ రియల్ గా చూసిన వాళ్ళకి ఎంత బాగుంటుందో. ఇక్కడ మా హస్బెండ్ షో ఆఫ్ చేస్తున్నాడు అనమాట, ఎందుకంటే నేను జిమ్ చేసి ఆపేసినా కానీ చూసావా నా బాడీని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను అని చెప్పి చూపిస్తున్నాడు. ఇంకా కాసేపటికి
షాప్కి వచ్చారు పిల్లలు షూ తీసుకుందామని. మన వీడియోస్ చూస్తారు మీ సబ్స్క్రైబర్స్ అంటున్నారు. చాలా హ్యాపీ అనిపించింది ఇలా కలుస్తుంటే. అందరూ వచ్చి పక్కన వేరే ఊరు నుండి వచ్చారు, ఈపిరిపాలెం నుండి షూ తీసుకుందామని. వాళ్ళు షాపింగ్ కోసం వచ్చి ఇంక ఇటు వచ్చి షూ తీసుకున్నారు. 75 days ఛాలెంజ్ చేస్తున్నారు కదా అక్క అన్నప్పుడు హ్యాపీ అనిపించింది, పిల్లలు కూడా చూస్తున్నారు కదా అని. ఇంకా వాళ్ళ నేమ్స్, ఏ స్కూల్, ఏ క్లాస్ అవన్నీ అడుగుతా ఉన్నాం. పిల్లలు అంటే ఇంక ఇలాంటి కామన్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్ ఇంకా అవుతున్నాయి అంట. పిల్లలు ఎవరైనా చూస్తుంటే మీరు మీ స్టడీస్తో పాటు వీడియోస్ చూడండి, కాకపోతే మీకు టైం ఉన్నప్పుడు చూడండి. ఎగ్జామ్స్ అవన్నీ ఉన్నప్పుడు వీడియోస్ పక్కన పెట్టేసి మీ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవ్వండి. అప్పుడప్పుడు అలా రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా పిల్లలు పలకరిస్తూ ఉంటారు, అక్క వీడియోస్ చూస్తామని. ఈ మధ్య చాలా మంది చిన్నపిల్లలు పలకరిస్తున్నారు, అప్పుడు అర్థం అవుతుంది చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు వీడియోస్ అని. ఒకవేళ ఇక్కడ వరకు ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, మీ లైక్ వల్ల మాకు మోటివేషన్ వస్తుంది. ఇంక ఇంటికి వెళ్ళే దారిలో కావాల్సినవి ఉంటే తీసుకుందామని ఆగాము. ఇంకా పనిలో పని కొత్తిమీర కూడా మళ్ళీ వేద్దామని చెప్పి సీడ్స్ తీసుకున్నాను. ఇంట్లో ఉన్న ధనియాలతో వేస్తే అంతగా రాలేదు, అసలు పెరగను కూడా పెరగలేదు. అందుకే ఈ ధనియాలు మళ్ళీ వేద్దామని చెప్పి ఇంకొక ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా గార్డెనింగ్ కి సంబంధించి అన్ని ఉంటే చూస్తున్నా ఏమన్నా యూజ్ అయ్యే ఉన్నాయా అని. వాటర్ కొట్టేవి అవన్నీ ఉన్నాయి, స్ప్రే బాటిల్స్ అవన్నీ చెట్లకి పోయటానికి. కాకపోతే ఇంకా నాకు తీసుకొని వేస్ట్ ఎక్కువ వాడినేమో అనిపించింది, ఎందుకంటే బకెట్ నిండా పట్టుకొని వచ్చి నీళ్ళు చెట్లకి ఫుల్ కొట్టేస్తాను. ఇలాంటివి ఏమన్నా యూజ్ అయ్యే ఉన్నాయంటే పాట్స్ అలాంటివి ముందు చూసుకుంటాను, తర్వాత ఎప్పుడైనా సడన్ గా తెచ్చుకుంటాను వెళ్ళి, ఇంకా నాకు అవసరమైనవి అన్నప్పుడు. అసలు మెయిన్ వెళ్ళింది ఒక పని మీద, మా వాటర్ క్యాన్ కి మూత ఊడిపోయింది, అది తీసుకుందామని వెళ్ళి ఇంక ఇవన్నీ చూస్తా ఉన్నాను. చిన్న చిన్నవి ఏమన్నా తీసుకుందాంలే అని చూసి ఇంక ఇప్పుడు కాదులే తర్వాత తీసుకుందామని ఇంకా అక్కడ పెట్టేసి వచ్చాను. ఓన్లీ ధనియాల వరకు తీసుకొని వచ్చాను. ఇంక ఇంటికి వచ్చాక మా సింబా గారు ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్, ఏదో సంవత్సరం తర్వాత వచ్చినట్టు. మేము తెచ్చిన కవర్స్ అన్ని చెక్ చేస్తాడు. వాడికి పెడిగ్రీ ప్యాకెట్ తీసుకొని వచ్చా, చూసుకున్నాడు, తెచ్చారులే నాకు అయిపోయినాయి అని చెప్పి. ఇంకా చూసుకొని వచ్చి వాళ్ళ డాడీకి ముద్దులు పెడుతున్నాడు, ఎందుకంటే వాళ్ళ డాడీ కదా తీసుకొని వచ్చేది, వాడికి యూజ్ అయ్యాయి అన్ని. మా వాటర్ క్యాన్ కి ఇది మూత పోయింది, ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. చిన్న క్యాన్తో ఎన్నిసార్లు అని తెచ్చుకుంటాం, మూత తెచ్చి పెట్టుకుందాంలే కొత్తదని పెట్టాము. ఇంకా ఈ వాటర్ క్యాన్లో కూడా వాటర్ తాగకూడదు, మంచిది కాదని చెప్పారు కదా, ఇంకా నేను బిందులో పోసుకుంటున్నాను వాటర్. బయటికి వెళ్ళినప్పుడల్లా కుండ తీసుకోవాలనుకుంటున్నాం కానీ మర్చిపోతున్నాడు మా హస్బెండ్ తీసుకోవడానికి. రేపు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి గుర్తుపెట్టుకొని, ఎందుకంటే నాకు వాటర్ ఎలా ఉన్నా తాగేస్తా. మా హస్బెండ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగుతూ ఉంటాడు, ఫుల్ కూలింగ్ వాటర్. మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, జలుబు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, అందుకే కుండ తెచ్చుకొని పెట్టుకోవడం బెస్ట్ అనుకుంటున్నా ఫ్రిడ్జ్ వాటర్ కన్నా. ఇంట్లో ఇలాంటివి చిన్న చిన్న పనులన్నీ మా హస్బెండ్ మెయిన్ చేస్తూ ఉంటాడు, నాకు తెలియపోయినా కానీ అన్ని తనే తీసుకొని వచ్చి పెడతా ఉంటాడు. చిన్న చిన్నవి లైట్లు పోయినా కానీ ఏదైనా ఒకటి చిన్నది రిపేర్ వచ్చినా కానీ ఫస్ట్ దాన్ని చెక్ చేస్తాడు, రిపేర్ అయిద్దా లేదా అని. అవ్వకపోతే అప్పుడు పడేస్తాడు, లేకపోతే పడేయడు. ఇంకా ఈ క్యాన్ వల్ల ఇదే నెగిటివ్, బిందులో ముంచుకోవడానికి కూడా ఉండదు, డైరెక్ట్ గా ఇంకా ట్యాప్ ఉంది కదా అని ట్యాప్ ఓపెన్ చేసుకొని పట్టుకొని తాగేస్తా ఉంటాము. అలవాట్లు ఇలాంటివి చిన్న చిన్నవి మార్చుకుంటా ఉండాలి స్లోగా. ఇంకా నేను పడుకున్నాను, కాస్త అలా ఊరగా పడుకుంటే మా సింబాగడు వచ్చి నా పక్కన పడుకున్నాడు. వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందని చెప్పి. కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే. బాయ్.